గురుగారు అమ్మ. ఒకరు ఒక కామెంట్‌లో మెన్షన్ చేసిన సమస్య గురించి డిస్కస్ చేద్దాము. ఆవిడేమన్నారంటే, మా పాప హెల్త్ అసలు బాలేదు. 14 ఏళ్ల వరకు కూడా. 14 ఏళ్లకి ఆమెకి అమ్మవారు పోసింది. ఆ తర్వాత ఆవిడ భర్తకి బాలేదంట. వాళ్ళు బానే ఉండేవాళ్ళు కానీ, ఈ మధ్య సఖ్యత లేకుండా పోయిందంటున్నారు. మనస్పర్ధలు. మనస్పర్ధలు. ఇది నరదృష్టి అని కొంతమంది అంటున్నారంట. మా మధ్యలో ఉన్న నరదృష్టి పోయి, మేము బావుండాలంటే ఏం చేయాలి గురువుగారు అని అడుగుతున్నారు. అది నరదృష్టి, దృష్టి అంటే చూపు. హ్మ్. మామూలుగా కొంతమందికి అసూయ ఉంటుంది. హ్మ్. ఎవరైనా బాగుపడ్డా కూడా మనం ఓర్వలేం, చూడలేం. మనకు తిండి లేకపోయినా పర్వాలేదు, వాడికే ఉండకూడదు. అది. అంటే ఇది అలాంటి ద్వేషాలు ఉంటాయి. కానీ ఆ అమ్మ చెప్పింది కర్మఫలాన్ని అనుభవించారు వాళ్ళు. 14 ఏళ్ళు అలా అయ్యి భర్త తర్వాత వీళ్ళకి అండర్స్టాండింగ్స్ బాగాలేకపోవడం, అది పరిస్థితుల ప్రభావం వల్ల అయ్యుండొచ్చు. వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ కాబట్టి అది ఇప్పుడు 4 గోడల మధ్య జరిగేవి మనకు తెలియదు. అవును. దాన్ని ఆధారం లేకుండా మనం ఒకటి దైవికంగా చెప్పగలుగుతాం. అది కర్మ ఫలాలు అయిపోయిన తర్వాత బాగుపడ్డాలు, మంచి జరగడాలు సహజం. ద్వేషము, దృష్టి, అదే దిష్టి అంటాం కదా, అవి ఏమిటంటే ఆ కళ్ళల్లో గనక పవర్ ఉంటే. అందుకనే మన గతంలో పూర్వీకులు అన్నం వండేటప్పుడు, భోంచేసేటప్పుడు బయటి వాళ్ళని అలౌ చేసేవారు కాదు. అవును. ఎందుకు? వాళ్ళ వరండాలో కూర్చోవడమే, వీళ్ళంతా అయిన తర్వాత వెళ్ళి అక్కడ వెళ్ళి మాట్లాడేవారు. అవును. ఎందుకు అంటే ఒక్కోరి దృష్టి, చూపు పడడం వల్ల ఇంత బాగా తింటున్నారు, ఇంత బాగా వండుకుంటున్నారు, ఇంత బాగా గొప్పగా ఉన్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు, కలిసిమెలిసి అందరు కలిసి కూర్చొని తింటున్నారు, అవన్నీ వాడి దృష్టికి వస్తాయి. అంటారు కదా గురుగారు, నరుడి దృష్టికి నల్లరాయన. అది నిజమే. అది ఆ పవర్ ఉన్న వాళ్ళది. పవర్ ఉన్న వాళ్ళ దృష్టి అది దిష్టిగా మారచ్చు, ఇంకొక రకంగా కూడా మారచ్చు, ఆరోగ్యం కూడా పాడవచ్చు. ఎందుకంటే వాడి కడుపులో థాట్ రిలీజ్ చేస్తాడు. వాళ్ళలో కనుక కాన్సన్ట్రేషన్ చేసే శక్తి ఇది కనుకుంటే తప్పకుండా వాళ్ళు చూపు వల్ల, మాట వల్ల చెడు జరుగుతాయి. వాడి జోలికి వెళ్ళొద్దు, వాడు ఏదైనా అంటే అయిపోతుందని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎందుకు అవుతుందంటే ఆ వాక్ శుద్ధి కొంతమందిలో ఉంటుంది. కానీ చెడు కోరే, మంచి కోరే వాళ్ళకి అయినా కూడా చెడు కోరితే మహాపాపం చేసిన వాడు చెప్పినవాడు. వాడికి ఇంకా పెద్ద చెడు జరుగుతుంది. తప్పు. అది మంచి కోరు, తప్పు లేదు, మంచి జరుగుతుంది. అంటే కోరిక కూడా, సంకల్పం కూడా మంచిదై ఉండాలి. ఇక్కడ మీరు అడిగిన దానికి వాస్తు దోషం ఉండొచ్చు అంటే ఆ ఇంటికి సంబంధించిన దాని ప్రకారం చూసుకుంటే వాస్తు దోషం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే దానికి ఎవరు కొన్నారు ఏమిటి, దాని డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఎంత ఎటువైపు ఈశాన్యంలో ఏముంది, వాయువ్యంలో ఏముంది, అవన్నీ చూస్తారు. వాస్తు ప్రత్యేకంగా నిపుణులు, వాస్తు నిపుణులు చూస్తే అది అర్థమవుతుంది. ఇక్కడ మాత్రం ఇది దిష్టి తగలడానికి అవకాశం ఉంది, కానీ అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉండదు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఎట్ ద మోస్ట్ వరల్డ్ మొత్తంలో ఒక లెక్క ప్రకారం 12 ఏళ్ల తర్వాత ఏవి పనిచేయవు, ఆ దోషాలన్నీ పోతాయి. ఎంత గొప్ప ప్రయోగం అయినా పోతుంది. అది చెప్తారు, ఆధ్యాత్మిక వ్యక్తులు చెప్తున్నారు, పూజా విధానంలో మెళుకువలు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. మీరు ఇప్పుడు వాస్తు దోషం అన్నారు గురుగారు. చాలా మంది ఇళ్ళు కొన్నేళ్ల పాటు మా పిల్లల తరాలు ఉండాలని వాస్తు చూపించి కట్టించుకుంటారు. కొన్నాళ్ళు బాగానే ఉంటారు, ఆ తర్వాత మారిపోతే ఈ భూగోళం తిరుగుతూ ఉంటది మూలాన వాస్తు కూడా మారుతుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. ఇది ఎంతవరకు? అంటే వాస్తు అనేటువంటిది ఉంది, అసలు ఎవరైనా దానికి వాస్తు సంబంధించింది చెప్పచ్చు. దానికి ఓన్ హౌసెస్ ఉండి వాళ్ళ పేరు మీద తీసుకున్నప్పుడు ఎంత ఎటువైపు ఎంత పెద్ద చదరపు గజాలు ఇల్లు ప్లాన్ ప్రకారం కట్టారా లేదా వాస్తు చూసుకుని దాని ప్రకారం కట్టడం అలాంటివి ఉంటాయి. ఇప్పుడు సిటీలో అన్ని ఫ్లాట్స్ అయిపోయాయి. ఫ్లాట్స్కి అసలు వాస్తుకి కొంచెం తేడా ఉంటుంది. ఇండివిజువల్ హౌసెస్కి వాస్తు కంపల్సరీ 101% వర్తిస్తుంది. అది ఏమన్నా ఉంటే కొన్ని మార్చుకోవచ్చు, దానికి రెమెడీస్ ఉన్నాయి. ఈ ఫ్లాట్స్లో అనేసరికి అన్ని ఆకాశారమ్యాలు, ఆ పైన 30 అంతస్తులు ఎవడో ఉంటాడు, ఆ పైన ఆకాశమే హలో, కింద ఎవరో ఉంటారు, మీకు సంబంధం లేదు.
అంటే మీరు గాలిలో ఉండే ఇంటికి వాస్తు చూడడం మరి ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. భూమి మీద ఉన్నదాన్ని చూడొచ్చు, మీ పైన ఎవరో తెలియదు, కింద ఎవరో తెలియదు, పక్కన ఎవరో తెలియదు, ఇటు పక్కన ఎవరో తెలియదు, ఎవరో కొనుక్కొని ఉంటారు. అవునవును. ఇప్పుడు ఎలాగో వాస్తు గురించి వచ్చాం కాబట్టి ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు రెంట్లకు ఉండే వాళ్ళు ఉంటారు, అద్దెంట్లో ఉంటారు. ఆ ఇంట్లో ఏమన్నా దోషం ఉంటే ఆ సొంత ఓనర్లకి ఉంటుందా ఎఫెక్ట్, లేకపోతే అద్దెకున్న వాళ్ళకి కూడా ఉంటుందా? సొంత ఓనర్లకి, ఆ పేరు కలిగిన వాళ్ళకి మొత్తం ఎఫెక్ట్ ఉండడానికి అవకాశం ఉంది. అలాంటి చెడు ప్రదేశంలో, దోషం ఉన్న ప్రదేశంలో మంచిగా ఉండేవాడు ఉన్నా వాడికి కొంత పర్సంటేజ్ అంటుంది, కానీ ఈయనంత అంటదు. ఎందుకంటే మరి మీరు ఆ స్థలంలో అదేమిటి దోషం ఉండేటువంటి స్థలంలో మనం ఉండడం వల్ల మనకి కొంతన్నా ఎఫెక్ట్ అవుతుంది. మనకి ఉచ్చ స్థితి ఉండి మంచి దశలు ఉన్నప్పుడు అవి మనకి ఎఫెక్ట్ కావు. అంటే మనం మహాబలంగా ఉంటే ఏం కావు, మన ప్లానెట్స్ వీక్గా ఉంటే మాత్రం అది ఎఫెక్ట్ అవుతుంది. సింపుల్. అందుకని ఎవరి ఇంటికి, ఆ ఓనర్స్కి, ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఇల్లు ఇక్కడ కొన్నా వాడికి ఎఫెక్ట్ అవుతుంది. అదేమి ఇంత ప్రయాణం చేయలేదని కాదు, వాడిదేగా, అదే కదా, మనది కాదుగా ఇల్లు. అవునవును. భూమి మండలంలో ఎక్కడున్నా సరే, ఎక్కడ ఎవరు కొన్నా సరే వాస్తు ఎఫెక్ట్ ఉంటుంది. అది మన శాస్త్ర ప్రకారంగా రుజువైంది. ధన్యవాదాలు. శుభం తల్లి.